అందరికీ నమస్తే వెల్కమ్ టు నియోజకవర్గ ముఖచిత్రం। ఈసారి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో హాట్ గా జరగనున్నాయా? కాంగ్రెస్ పూర్వ వైభవం సాధించడం ఖాయమా? వరుసగా 2 సార్లు గెలిచిన కేసీఆర్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా? వ్యతిరేకత నుంచి గట్టెక్కడం బీఆర్ఎస్ కు సాధ్యమేనా? ఓటర్ల ఆలోచన ఎలా ఉంది? ప్రజాక్షేత్రంలో చివరి వరకు నిలిచి గెలిచేదెవరు? లెట్స్ వాచ్ ఆన్। ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం పాలకుర్తి। ప్రస్తుతం ఈ సెగ్మెంట్ 3 జిల్లాలో విస్తరించి ఉంది। ఓటమి ఎరుగని నేత రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు। ప్రస్తుతానికి ఎర్రబెల్లిని ఓడించగల నేత పాలకుర్తిలో లేరనే ప్రచారం సాగుతోంది। అందుకే ఆయన్ను ఓడించే వారి కోసం అటు కాంగ్రెస్ ఇటు కమలం పార్టీ భూతద్దాలు పెట్టుకొని వెతుకుతున్నాయి। మరి ఎర్రబెల్లి విజయానికి ఎవరైనా బ్రేకులు వేయగలుగుతారా? ఇవాల్టి ముఖ చిత్రంలో చూద్దాం। జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కూడా అక్కడ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లతో పాటు సిపిఐఎంఎల్ కమ్యూనిస్టు పార్టీలు కూడా నియోజకవర్గానికి రానున్న ఆ ఎన్నికలు దగ్గర పడటంతో కూడా ఆ పోటీకి మొగ్గు చూపుతున్న అయితే పరిస్థితి అయితే కనపడతా ఉంది। సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి పంచాయతీ శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పైన విజయం సాధించి మొత్తానికైతే ఇక్కడ మంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది। వారికి పాటు గట్టి పోటీని అయితే మాత్రము ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ఆర్ఐగా ఉంటున్న ఝాన్సీ రెడ్డి అయితే బలమైన పోటీని ఇవ్వనుంది। వాటితో పాటు బీజేపీ నేతలు కూడా ఇవ్వనున్నట్టు కనపడతా ఉంది। కానీ మొత్తానికి ఈ త్రిముఖ పోటీల్లో కూడా గెలుపు ఎవరిది? పాలకుర్తి నియోజకవర్గంలో సోమయాజుల సీతారాముల దేవస్థానానికి ఆస్థానం గల ఆ పాలకుర్తి నియోజకవర్గంలో గెలుపు విజేతలుగా ఎవరు నిలుస్తారు అనేది ప్రజలు తేల్చబోతున్నారు। ఆ స్టోరీ ఏందో అమ్మా న్యూస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఎన్నికల వాతావరణం అప్పుడే మొదలైంది। అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు అయినట్లే అని ప్రచారమూ జరుగుతుంది। జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది। ఎన్నికలు మరో 3 నెలల వరకు ఉండడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు పరుగులు పెడుతున్నాయి। పాలకుర్తి నియోజకవర్గం ఏర్పడి 15 సంవత్సరాలు అయింది। అంతకుముందు చెన్నూరు నియోజకవర్గంలో భాగంగా ఉంది। నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో పాలకుర్తి కొత్తగా ఏర్పడింది। పాలకుర్తి, దేవరుప్పల, కొడకండ్ల, రాయిపర్తి, తొర్రూరు మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి। ఇక్కడ మొత్తంగా 2,32,456 మంది ఓటర్లు ఉన్నారు। ఇందులో మహిళల సంఖ్య 1,16,591 మంది కాగా పురుషుల సంఖ్య 1,15,861 మంది ఉన్నారు। రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో పాలకుర్తి ఎన్నికల ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది। ఈసారి కూడా అదే విధమైన ఎన్నికలు కానున్నాయి। పాలకుర్తి నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఎర్రబెల్లి ఈసారి కూడా బరిలో ఉండనున్నారు। అధికార పార్టీ బీఆర్ఎస్లో ఎలాంటి పోటీ లేదు। ఆయన ఒక్కడే అభ్యర్థిగా ఖరారనే చెప్పవచ్చు। దాదాపుగా ఎర్రబెల్లినే అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించనుంది। దయాకర్ రావుకు ఎదురులేదనే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది। ఓటమి ఎరుగని నాయకుడిగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన అనుభవం కలిసొచ్చే అంశం। వర్ధన్నపేట ఎమ్మెల్యేగా 3 సార్లు, పాలకుర్తి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి ఇప్పుడు మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు। సెగ్మెంట్లో ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు। ప్రస్తుతం గ్రామాల్లో కుట్టు మిషన్ నేర్పిస్తూ మహిళలకు ఉపాధి కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు। కరోనా కాలంలో ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు। ఎప్పుడు దయాకర్ రావు ప్రజలకు అందుబాటులోనే ఉంటారనే భావన కూడా ఉంది। ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే దయాకర్ రావు। సమస్య ఏదైనా ఎక్కడి వరకైనా తీసుకువెళ్తాడు। ప్రజల మనిషిగా మంచి పేరు సంపాదించుకున్నాడు। చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుపోతూ ఆప్యాయంగా ఆత్మీయంగా ఉండటం దయాకర్ రావుకి కలిసి వచ్చే అంశం। ప్రజానాయకుడిగా పేరు ఉండడం, ప్రతి వ్యక్తిని పేరుతో పలకరించడం, భుజం తట్టడం వల్ల ఆయనకి ప్రజల్లో మంచి పేరు పట్టు ఉంది। ఆయన సేవలు మణికట్టు లేని చెయ్యి అని ప్రజలు, నాయకులు అంటూ ఉంటారు। నియోజకవర్గంలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని ఇప్పుడు కొన్ని పనులు జరుగుతున్నాయని దయాకర్ రావు చెబుతున్నారు। రిజర్వాయర్లు, చెక్ డ్యాంలు, సీసీ రోడ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు,
శ్మశాన వాటికలు, అండర్ డ్రైనేజీ కాలువల ద్వారా చెరువులు, కుంటలు నింపుటకు ఏర్పాట్లు, దేవాలయాల అభివృద్ధి, ఇంటింటికి మంచినీరు, సాగునీరు, నిరంతర విద్యుత్, సంక్షేమ కార్యక్రమాల కొరకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని దయాకర్ రావు చెబుతున్నారు. పార్టీలో పొరపక్షాలు ఉన్నా నివురుగప్పని నిప్పులాగా ఉన్నాయి. ఎదుటి పార్టీలో సరైన నాయకులు లేకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చిందని, ఇతర పార్టీల్లో కూడా కోవట్లు ఉండడం వల్ల కూడా నియోజకవర్గంలో దాదాపుగా దయాకర్ రావుకి ఎదురు లేకుండా పోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే గతంలో ఇక్కడ పోటీ చేసిన నేత జంగా రాఘవరెడ్డి ఇప్పుడు వరంగల్ పశ్చిమంలో పోటీకి సిద్ధమయ్యారు. జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కూడా పాలకుర్తిలో అంతంత మాత్రంగానే చూస్తూ ఉండడంతో కార్యకర్తలో నిరుత్సాహం ఎక్కువగా ఉంది. అయితే ఇదే అంశాన్ని అధిష్టానం దృష్టికి ఎన్నోసార్లు తీసుకువెళ్లారు. అధిష్టానం దూరదృష్టితో ఆలోచించి పాలకుర్తిలో సరైన అభ్యర్థి లేరని ప్రచారానికి తెరతీస్తూ ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఝాన్సీ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుందని ఆమె తన అభ్యర్థిగా కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. భర్త అమెరికాలో డాక్టర్ కావడం, ఝాన్సీ స్వస్థలం తొర్రూరు మండలం చెర్లపాలెం కావడంతో నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఝాన్సీ ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. తొర్రూరులో 30 పడకల ఆసుపత్రి నిర్మించడం, 50కి పైగా విద్యార్థులకు ఎంబీబీఎస్ చదువులు చెప్పించడం, డబుల్ బెడ్రూమ్లు, అలాగే గ్రామ పంచాయతీ భవనానికి స్వంత స్థలం కేటాయించడంతో ప్రజల్లో మంచి పేరు ఉంది. రాజకీయానికి కొత్త అయినా పరిచయానికి మాత్రం పాతే. వీరికి నియోజకవర్గంలో మంచి పేరు ఉండడం, ఆస్తిలో కూడా దయాకర్ రావుని మించి ఉండడం, ఎన్ఆర్ఐ కావడంతో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. అన్ని వర్గాల్లో కలుపుకుంటూ ఇప్పటికే నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇక బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన పెదగాని సోమయ్య మళ్లీ టికెట్ను ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన పునాది లేకపోయినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో పలువురు నాయకులు బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. దీనిలో దేవరూపుల మండలానికి చెందిన లేగా రామ్మోహన్ రెడ్డి, రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన కర్ర శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఎన్నో పార్టీ కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తున్నారు. ఇక పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా వీరు పాలు పంచుకుంటూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే గ్రామాల్లో సరైన నాయకత్వం లేకపోవడం, స్వంత ఓటు బ్యాంకు లేకపోవడం వీరి ఎదుగుదలకు నియోజకవర్గంలో అడ్డంకిగా ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటిస్తే మార్పు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అయితే పాలకుర్తిలో ప్రధాన పోటీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. సిపిఐ, సిపిఎం పార్టీలు ఇక్కడ పోటీ చేసే అవకాశం లేదు. ఇక పొత్తులో భాగంగా బీఆర్ఎస్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. బీఎస్పీ పార్టీ నుంచి జిలకర రవికుమార్ పేరు కూడా వినిపిస్తోంది. సిపిఐ ఎంఎల్ పార్టీ నుంచి ఈసారి కూడా పోటీ చేయనుంది. ఇక ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ తాజా బరిలో ఉండనున్నారు. టీడీపీ, జనసేన ఇతర పార్టీలు పోటీ చేసే విషయంలో స్పష్టత లేదు. ఏది ఏమైనా రాష్ట్రంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎన్నికలు రసవత్రంగా మారనున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, తన మంచితనం, తాను చేసిన సేవలు చూసి ఓటు వేయండి దయాకర్ రావు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిలో ఎంత అవినీతి తప్ప అభివృద్ధి లేదంటూ ప్రతిపక్షాలు ఇలా అభ్యర్థులు డిసైడ్ అయ్యాక చూడాలి. మరి ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఎవరికి సహకరిస్తారో, ఎవరు ఎవరి కోసం పనిచేస్తారో, చివరికి గెలుపు ఎవరిదో వెయిట్ అండ్ సీ. చూశారు కదా పాలకుర్తి నియోజకవర్గం ప్రజల మనో ఆవేదన. మొత్తానికైతే బీఆర్ఎస్ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు కూడా కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేయనున్న ఝాన్సీ రెడ్డితో కూడా వాళ్ళతో పాటు బీజేపీ అభ్యర్థులు మాత్రం ఇద్దరైతే పోటీ పడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఆ బీజేపీ అభ్యర్థులు కర్ర శ్రీనివాసరెడ్డికి టికెట్ వస్తుందా బీజేపీ తరపు నుంచి, మరి అట్లాగే ఆ బీజేపీనే పోటీ పడుతున్న రామ్మోహన్ రెడ్డికి వస్తుందా అని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే 2024 ఎన్నికల్లో తుది నిర్ణయం, తీర్పు ఎవరి వైపు ఇవ్వనున్నది. మొత్తానికైతే ఇటు సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకుపోయిన ఎర్రవెల్లి వైపు చూస్తారా ప్రజలు, లేక కాంగ్రెస్ హస్తం
గుర్తు ఝాన్సీ రెడ్డి మన ఎన్ఆర్ఐగా ఉంటున్న ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్న ఝాన్సీ వైపు చూస్తారా? తేల్చాల్సిన పరిస్థితి ప్రజల్లో ఉంది. ఇది మొత్తానికైతే పాలకుర్తి నియోజకవర్గంలో ఓటర్ల మనోవేదన. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు మాదంటూ తొడలు కొట్టి ఎన్నికల బరిలోకి దిగేందుకు సవాల్ విసురుతున్నాయి. పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలపై వస్తున్న అవినీతిని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. వైరాలో ఈసారి గెలిచి నిలిచేదెవరో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైరా అసెంబ్లీ సెగ్మెంట్ ఒకటి. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,65,166 మంది ఓటర్లున్నారు. ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. 2009లో ఇక్కడ సిపిఐ నుంచి బానోత్ చంద్రావతి గెలవగా 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి బానోత్ మదన్ లాల్ గెలిచారు. ఆ తర్వాత 2018లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్యా రాముల్ నాయక్ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. గత 3 ఎన్నికల తీరును పరిశీలిస్తే గెలిచిన పార్టీ మళ్లీ ఇక్కడ గెలవలేదు. ఏ అభ్యర్థి కూడా రెండోసారి విజయం సాధించలేకపోయారు. అంతేకాదు గత 3 ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పార్టీ గెలవలేకపోయింది. ఇది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ తో పాటు పలు పార్టీలు డి అంటే డి అంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే రాముల్ నాయక్ కుమారుడు తెలంగాణ స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ జీవన్ లాల్ కూడా ఈసారి పోటీలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కూడా రేసులో ఉన్నారు. ఫిబ్రవరి 17న జరిగిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన హడావుడి చేశారు. తనికెళ్ల నుండి వేలాది మంది బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి కూడా గులాబీ పార్టీ తరఫున నేను సైతం అంటున్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా తన అనుచరులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి వైరా ఇండోర్ స్టేడియం వద్ద బహిరంగ సభతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇలా ఎవరికి వారు ప్రత్యేక సేవా కార్యక్రమాలతో ఎవరికి వారు అధిష్టానం దగ్గర మార్కులు సాధించే ప్రయత్నం చేశారు. అంటే బీఆర్ఎస్ లో టికెట్ కోసం త్రిముఖ పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఒక్క గులాబీ టికెట్ కోసం 3 నేతలు పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ గురించి చెప్పాలంటే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. ఇతర పార్టీలో బలమైన అభ్యర్థులు లేకపోవడం, అధికార పార్టీపై వ్యతిరేకత అన్నీ కలిసొచ్చి రాములు నాయక్ 2000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇతరుల్లాగా సొంత క్యాడర్ను తయారు చేసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకు అండగా నిలిచే బలమైన నాయకులు, క్యాడర్ కానీ లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్. అంతేకాదు నియోజకవర్గంలో తన కుమారుడు ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ జీవన్ లాల్ జోక్యం చేసుకోవటం ఆయనకు ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు క్షేత్ర స్థాయిలో ఆయనకు ప్రజల్లో అంత సానుకూలత లేదు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో ఆయన విఫలమయ్యారనే వాదన ఉంది. అలాగే దళిత బంధు స్కీంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాములు నాయక్ పై దళిత సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. జనంలో అంత మంచి పేరు లేనప్పటికీ అధిష్టానం దగ్గర రాములు నాయక్ కు మంచి మార్కులే ఉన్నాయట. ముఖ్యంగా ఖమ్మంలో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో రాములు నాయక్ చురుగ్గా వ్యవహరించారట.
ఈ సమావేశంలో రాములు నాయక్ మాట్లాడిన విధానానికి హరీష్ రావు కూడా అభినందించడం రాములు నాయక్ కు కొద్దిగా ఊరట కలిగించే అంశమేనని చెప్పాలి. అప్పట్లో పొంగులేటి అనుచర వర్గానికి రాములు నాయక్ చేసిన హెచ్చరికలకు కూడా అధిష్టానం నుంచి మంచి స్పందన లభించింది. అంత మాత్రాన ఆయనకే టికెట్ వస్తుందన్న గ్యారెంటీ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే మదన్ లాల్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన మదన్ లాల్ ఆ తర్వాత గులాబీ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో గులాబీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు నాయక్ పై స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూశారు. సర్పంచ్ స్థాయి నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో ఒడుదుడుకులు తట్టుకొని ఎమ్మెల్యే వరకు ఆయన ఎదగగలిగారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అధికార యాంత్రాంగంతో సరిగ్గా వ్యవహరించకపోవడం, ప్రజల్లోని వ్యతిరేకత ఇవన్నీ ఆయనకు అవరోధంగా మారి ఆయన ఓడిపోయారు. మరి ఈసారి ఆయనకు గులాబీ టికెట్ వస్తుందా, వస్తే మళ్ళీ గెలుస్తారా అన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి ఈసారి టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే బాను చంద్రావతి ఒకరు. 2009లో వైరా ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ గూటికి చేరారు. సీఎం కేసీఆర్ టీఎస్పీఎస్సీ మెంబర్గా ఆమెకు అవకాశం కల్పించారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, పార్టీని అంటిపెట్టుకునే ఉండటం, మహిళా అభ్యర్థి కావడం ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలే. అయితే 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గంలో తనకంటూ సొంత క్యాడర్ను తయారు చేసుకోవడంలో ఆమె విఫలమయ్యారనే చెప్పాలి. అనునిత్యం ప్రజల్లో ఉండకపోవటం మరో మైనస్. కాబట్టి రాములు నాయక్ మదన్ లాల్ ను దాటి గులాబీ టికెట్ ను సాధించడం చంద్రావతికి చాలా కష్టమనే వాదన వినిపిస్తోంది. ఇలా రాములు నాయక్, మదన్ లాల్, చంద్రావతిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో 2 మాత్రం వ్యతిరేకంగా పనిచేయడం ఖాయం. ఈ నేపథ్యంలో అంతర్గత కుమ్ములాటలే బీఆర్ఎస్ కొంప ముచ్చడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ ఒక్కసారిగా రేసులోకి వచ్చేసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి ఎదురైన ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదనే చెప్పాలి. దీనికి తోడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ కు పూర్తి అనుకూలంగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 3 ఆశావాహులు రెడీగా ఉన్నారు. మాలోతు రామ్దాస్ నాయక్ గత 4 ఏళ్ల నుంచి బట్టి విక్రమార్కతో కలిసి నడుస్తున్నారు. వైరాలో విస్తృతంగా పర్యటిస్తూ జనంలో ఉంటున్నారు. నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ జోరు మీదున్న ఆయనకే టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. అలాగే మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అనుచరుడిగా రామ్మూర్తి నాయక్ కూడా రేసులో ఉన్నారు. నియోజకవర్గంలో రామ్మూర్తి నాయక్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. వైరా కాంగ్రెస్ టికెట్ తనకే దక్కుతుందని ఆయన ధీమాగా ఉన్నారు. ఈ ఇద్దరే కాకుండా వైరా నియోజకవర్గంలోని కొనిజర్ల మండలం గుబ్బగుర్తి లక్ష్మీపురం సర్పంచ్ భర్త బానోతు బాలోజు నాయక్ కూడా కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఖాయమని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే ఈ నేతలంతా కూడా ఎవరికి వారు టికెట్ కోసం పోటీ చేస్తున్నా హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని చెబుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ టికెట్ ఎవరికి వచ్చినా గెలవడం పక్కా అనే మాట బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతల్లో మాలోతు రామ్దాస్ నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వారి సమస్యల పరిష్కారం దిశగా చొరవ చూపుతున్నారు. మరో అభ్యర్థి రామ్మూర్తి నాయక్ విషయానికి వస్తే మొదటి నుంచి ఆయన పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. జనం కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మరో నేత బాలాజీ నాయక్ కూడా జనంలో తిరుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇమేజీ పెరగటం, పొంగులేటి కాంగ్రెస్ లోకి రావటం ఇవన్నీ హస్తం పార్టీకి బాగా కలిసొచ్చే అంశాలే. టికెట్ తెచ్చుకుంటే చాలు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు లాంఛనమేనని జనమంతా చెప్పుకుంటున్నారు.
వైరాలో బీజేపీకి అంత పట్టు లేనప్పటికీ ముగ్గురు అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. హైదరాబాద్ కి చెందిన కాట్రావత్ మోహన్ నాయక్, బోనకల్ మండలానికి చెందిన బీపీ నాయక్, గత కొన్నేండ్లుగా బీజేపీలో పనిచేస్తున్న బూకే శ్యామ్ సుందర్ నాయక్ వైరా టికెట్ కోసం పోటీలో ఉన్నారట. అయితే స్థానికంగా బీజేపీకి అంత బలమే లేదు కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా ఓట్లు చీల్చడమే తప్ప గెలుపుపై ఆశలైతే లేవనే చెప్పాలి. ఇక ఒకప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంచి పట్టున్న కమ్యూనిస్టులు వైరాలో క్రమంగా పట్టును కోల్పోయారనే మాట బలంగా వినిపిస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పూర్వ వైభవం అసాధ్యమనే వాదన ఉంది. సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసేందుకు బూక్యా వీరభద్రం సిద్ధంగా ఉన్నారని టాక్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సిపిఎం ఇక్కడ గెలుపొందే ఛాన్సే లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఈసారి వైరాలో ఎన్నికలు హీట్ పుట్టించేలా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ పార్టీ ఓటమి ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్ని పార్టీలు పోటీ చేసినా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఇది వాల్టీ నియోజకవర్గ ముఖచిత్రం. మరిన్ని నియోజకవర్గ ముఖచిత్రం అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.